m+1ని 2 స్క్వేర్ హోల్ పవర్ m+1 కింద కన్వర్ట్ చేశాను. దట్ ఈక్వల్ టు ఈ 32ని 2 పవర్ 5 కింద కన్వర్ట్ చేశాను. ఇప్పుడు 2 పవర్ ఈ రెండు మల్టిప్లై చేసినట్లయితే 2m+2 ఈక్వల్ టు 2 పవర్ 5. ఇప్పుడు బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, పవర్స్ని ఈక్వల్ చేయాలి ఎందుకంటే మధ్యలో ఈక్వల్ టు ఉంది కాబట్టి. 2m+2 దట్ ఈక్వల్ టు 5. 2m ఈక్వల్ టు 5 - 2 అంటే 3. దేర్ఫోర్ m ఈక్వల్ టు 3/2 అనమాట. ఇప్పుడు m వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 25 పవర్ m దట్ ఈక్వల్ టు 25. 25ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం మనము? 25 పవర్ m అంటే 25ని 5 స్క్వేర్ హోల్ పవర్ m అంటే ఎంత? 3/2. ఈ 3/2 ఈ 2ని మల్టిప్లై చేసాం అనుకోండి, 2కి 2కి క్యాన్సిల్ అవుతుంది, 5³ మిగులుతుంది. 5³ అంటే 5ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 5 5 జా 25, 25 5 జా 125. ఆన్సర్ 125 అవుతుంది అనమాట. ఇది ఓకే.